బ్రేకింగ్ న్యూస్ అందరికీ ప్రకాష్ రాజ్కి కేరళ ప్రభుత్వం భూ ఆక్రమణకు సంబంధించినటువంటి కొన్ని నోటీసులు జారీ చేసింది. అంటే ప్రకాష్ రాజ్ గారు ఏమైనా భూమిని ఆక్రమించాడా, అమాయకుల యొక్క భూమిని ఆక్రమించి అక్కడ ఏమైనా దందాలు చేస్తున్నాడా, ఈ విధంగా ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అయితే ముఖ్యమైనటువంటి ఆ విషయంలోకి వెళ్తే కేరళలో ప్రత్యేకమైనటువంటి పర్యాటక ప్రాంతమైనటువంటి వాగమాన్లో అక్కడ సుమారుగా 10 ఎకరాల భూమిని కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించి అక్కడ హోమ్ స్టేలు కావచ్చు, లేకపోతే క్యాఫెటేరియాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నారనమాట. సో వాటన్నిటిని కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ గుర్తించింది. అక్కడికి వెళ్ళి అవన్నీ కూడా తీసేయడం జరిగిందనమాట. భూమిని అంతటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. సో ఇక్కడ దీనికి మరి ప్రకాష్ రాజ్ గారికి ఏంటి సంబంధం? ఆ ప్రైవేట్ వ్యక్తుల్లో ఈయన కూడా ఉన్నారంటే లేరనమాట. ఈ 10 ఎకరాల భూమికి ఆనుకున్నటువంటి భూమి ప్రకాష్ రాజ్ గారిది అనమాట. ఆయన పట్టా భూమి, అది ఆయన కొనుక్కున్నాడు. సో ఇక్కడ ఆయనకి ఏం ప్రాబ్లం, మరి ఆయనకి ఎందుకు ఈ యొక్క నోటీసులు పంపించారు? అండ్ అది ఆక్రమించింది వేరే ప్రైవేట్ వ్యక్తులు కదా, మరి ఈయనకు సంబంధం లేదు, ఈయనకెందుకు పంపించారు? ఇలాంటి డౌట్ కూడా రావచ్చు. సో వాళ్ళందరికీ కూడా ఏంటంటే ప్రకాష్ రాజ్ గారి భూమి ఏదైతే ఈ యొక్క ప్రైవేట్ వ్యక్తుల భూమికి ఆనుకొని ఉందో, సో ఇక్కడ ప్రకాష్ రాజ్ గారు ఇంకొక వైపు ఉన్నటువంటి భూమి ఏంటంటే ఇంకొంతమంది ఆనుకొని ఉందన్నమాట. సో ఆ ఆనుకున్నటువంటి వేరే వాళ్ళ భూమి ఏంటంటే దానికి సంబంధించినటువంటి అంటే మెయిన్గా ఉన్నటువంటి పాస్ పుస్తకాలు కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో సరైన వివరాలు మాత్రం లేవన్నమాట. సో దాన్ని ఏంటంటే ప్రకాష్ రాజ్ గారు ఎందుకు వాళ్ళు నోటీసులు పంపించారు అంటే ఆయన పట్టా భూమే ఉంది, ఆయన ఎలాంటి ఆక్రమణలు చేయలేదు, ఏం కూడా చేయలేదు. సో ఆయన భూమికి ఆనుకున్నటువంటి వేరే వాళ్ళ భూమిలో సరైనటువంటి పత్రాలు లేవు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో వివరాలు కూడా లేవన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి ఏంటంటే ప్రకాష్ రాజ్ గారి యొక్క ఆధ్వర్యంలోనే ఆ సర్వీస్ అంతా కూడా చేయించి ఎక్కడి వరకు ప్రకాష్ రాజ్ గారి భూమి ఉంది, ఎక్కడి వరకు వేరే వాళ్ళు భూమిని ఆక్రమించారు, ఎక్కడి వరకు ఉన్నటువంటి భూమిలో సరైన వివరాలు లేవు, ఇవన్నీ కూడా సర్వే చేసిన తర్వాత అప్పుడు ఆ ఒక హద్దురాలు అనేవి కూడా పాతాము అని చెప్పేసి అందుకోసం అని చెప్పేసి ప్రకాష్ రాజ్ గారికి ఈ యొక్క నోటీసులు పంపించారనమాట. కానీ ఆయనకు నోటీసులు చేరాయా లేదా అంటే ప్రజెంట్ అయిన ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ప్రొటెస్ట్లో ఉన్నారు కాబట్టి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, నోటీసులు కూడా అందలేదు అని చెప్పేసి అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇంకా ఏదేమైనా కావచ్చు, ఖచ్చితంగా ఆయనకు మాత్రం నోటీసులు వెళ్లాల్సిందే, ఆయన ఇక్కడికి రావాల్సిందే, ఆయన ఆధ్వర్యంలోనే ఈ యొక్క హద్దురాళ్ళు పాతాల్సిందే అని చెప్పేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే కేరళ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారనమాట. సో కొంతమంది న్యూస్ చూసిన తర్వాత ప్రకాష్ రాజు భూమిని ఆక్రమించాడు అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉన్నారు. సో అందులో నిజం లేదు. ఆయన పక్కనటువంటి భూమికి సంబంధించినటువంటి పత్రాలు లేవు కాబట్టి ఆయన ఆధ్వర్యంలోనే హద్దురాళ్ళు పాతాలి సర్వే చేయాలి కాబట్టి ఆయనకు నోటీసులు ఇచ్చారు. అంతకుమించి ఇంకా ఇందులో ఏమీ కూడా లేదు.